ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వివాహానంతరం మనం అప్పగింతలు అనే కార్యక్రమం జరిపిస్తూ ఉంటాం. పుత్రిన వలె అనేక సంవత్సరాలు ఎంతో గారాభంగా పెంచి ఆమె సుఖం కోసం సేవకై కూడా అందిస్తున్నాను నీకు అని చెప్పి వరుడికి వరుని వధువు యొక్క తండ్రి ఆ వరునికి అప్పగిస్తూ ఉంటాడు. మిత్రుడిగా ప్రియునిగా భర్తగా ఈమెను పాలించుకోండి, లాలించండి, బుజ్జగించండి అని చెప్పి తర్వాత వధువుని వరుడి తరపు వారందరికీ కూడా, అంటే అత్తగారికి, మామగారికి, వాళ్ళ అక్క చెల్లెళ్ళకి, ఇలా అందరికీ కూడా అప్పగిస్తారు. ఈమెని జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ ఉంటాడు. కన్యాదానం అంటే మామూలు దానాలు అయితే మనకి ఆ వస్తువు మీద హక్కు ఉండదు, కానీ కన్యని దానం చేయడం అంటే అత్తారింటికి పంపినప్పటికీ కూడా ఆమె సర్వ హక్కులు కూడా తండ్రికి ఉంటాయి. ఆమె ఎప్పుడైనా సరే పుట్టింటికి వెళ్ళి తిరిగి వచ్చేటువంటి స్వతంత్రం ఆమెకు ఉంటుంది. పూర్వం కుమార్తె యొక్క వివాహానంతరం ఆమెకు అన్ని మంచి బుద్ధులను నేర్పి అత్తవారింట్లో ఏ విధంగా మెలగాలో తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అది ఓ పాట రూపంలో పూర్వం పాడుతూ ఉండేవారు. అత్తగారింటికి అంపించవలె నిన్ను అతి బుద్ధి కలిగిండు అంబరో నీవు, నీతి వాక్యములను నిర్మించి చెప్పేద ఖ్యాతితో నుండుము నాతిరో నీవు, బిడ్డరో వినవమ్మ బిరుసు మాటలు నీవు అరయ బల్కకు తల్లి అత్తవారింటిలో, ఓర్పు సిగ్గులు కలిగి ఒరుల ఇంటికి బోక ఒప్పిదంబుగా నుండు ఓ బిడ్డ నీవు, తల్లి మారు అత్త తగ జోడవే బిడ్డ జగడమాడకు తల్లి జవ్వనుల తోడ, తల్లి మారు మామ తనవలే వదినలు కనవలే ఈ రీతి కపటంబులేక, మగవ కొడుకుల మారు మరదులను భావించి కరుణ కలిగుండవే కమలాక్షి నీవు, ఎవ్వరికి ఎదురుగా బదులు మాట్లాడక బెదిరి ఉండుము తల్లి భేదంబులేక, తత్తరంబది విడిచి అత్తగారి మాట చిత్తమున చేర్చుకో చిత్తారు బొమ్మ, తలకొంగు మరువకు తలెత్తి చూడకు పడతులతో వాదు వలదు మాయమ్మ, పెద్దలు పిన్నలు వచ్చు మార్గము తెలిసి గద్దెపై కూర్చున్న గ్రక్కున దిగవే, హరిపగిది నీ మొగుడు అరయ దేవుడు అతడు ధరణి ఇద్దరు నీకు దైవ సములమ్ము, అత్త ఇంటికి పోయి ఒత్తు మాయమ్మ చిత్తమందున భీతి చెందకు మమ్మ, పోయిరా మాయమ్మ భీతితో నుండే మా అందరికి మంచి మాట తేవమ్మ, అత్తమామల మాట కడుగు దాటకుమా చిత్తము మెప్పించి చెలగుమో తల్లి, బావలు మరుదలు బంధుజనంబు నీ వారి ఎడమాట ఏమీరా నీకు, పతిని దైవముగా భక్తితో నమ్మే మతిమంతురాలవై మసులుకో మాయమ్మ అనే తల్లి ఆ వధువుకి చక్కని హితోక్తులు చెప్పి అప్పగించి అత్తారింటికి పంపిస్తుంది. పెళ్ళైన తర్వాత 16 రోజున వరునింట్లో వధువుల తల్లిదండ్రులు బంధుమిత్రులతో కలిసి 16 రోజుల పండుగ అనే వేడుకని చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగతో ఈ పెళ్లి తంతు కార్యక్రమం అంతా పూర్తయినట్టు అనమాట. అప్పుడు అప్పగింతలు అయిన తర్వాత ఈ కుమార్తె అత్తారింటికి వెళ్తుంది. అత్తారింటికి వెళ్ళి అత్తవారింట్లో చక్కగా అందరితోటూ మర్యాదగాను స్నేహపూర్వకంగాను కలిసిమెలిసి హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ పండుగకి ఎలాగైనా సరే పుట్టింటికి వెళ్ళాలని ఆమె భావిస్తుంది. ఏ స్త్రీకైనా సరే పుట్టిల్లంటే ఎంతో మమకారం ఉంటుంది. ప్రతిరోజు వెళ్ళమన్నా కూడా ఆ స్త్రీ పుట్టింటికి వెళ్ళాలనే కోరుకుంటుంది. అలా సంక్రాంతి పండుగ రానే వస్తుంది. ఆ వధువు యొక్క అన్నగారు చెల్లెలింటికి వచ్చి
వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క అనుమతి తీసుకుని పుట్టింటికి తీసుకెళ్ళాలని చెల్లెల్ని అనుకుంటాడు. అనుకుని కొత్తగా పెళ్ళి అత్తారింటికి వెళ్ళిన చెల్లెల్ని పుట్టింటికి తీసుకురావడానికి పెద్దన్న వెళ్తాడు. చెల్లెల్ని పుట్టింటికి పంపేటప్పుడు పాటించే సాంప్రదాయం మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఆ పెద్దవాళ్ళని అడిగే సాంప్రదాయం సంబంధించిన ఒక పాట తెలుసుకుందాం. కలవారి కోడలు కలికి కామాక్షి, కడుగుతున్నది పప్పు కడవలో బోసి, అప్పుడే వచ్చాడు ఆమె పెద్దన్న, కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీరు నింపే, ఏడ్వకు ఓ చెల్లి ఏడ్వకు నా తల్లి, పుట్టింటికే నిన్ను తీసుకెళ్తాను, మీ అత్తమామలను అడిగి రావమ్మా, పట్టె మంచము మీద పడుకున్న ఓ మామ, మా అన్న వచ్చాడు మమ్మంపుతారా, నేనెరుగ మీ అత్తనడుగు, పీట మంచము మీద కూర్చున్న ఓ అత్త, మా అన్న వచ్చాడు మమ్మంపుతారా, నేనెరుగ మీ బావనడుగు, భారతం చదివేటి ఓ బావగారు, మా అన్న వచ్చాడు మమ్మంపుతారా, నేనెరుగ మీ అక్కనడుగు, వంటలు చేసేటి ఓ అక్కగారు, మా అన్న వచ్చాడు మమ్మంపుతారా, నేనెరుగ నీ భర్తనడుగు, రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగి, మా అన్న వచ్చాడు మమ్మంపుతారా. అప్పుడు భర్త, కట్టుకో బట్టలు పెట్టుకో నగలు, సర్దుకో సామాను పుట్టింటికి పోగా, పుట్టినింటికి వేగ పోయి రావమ్మా, బంధువులందరితోనూ సంతోషముగాను అని ఈ పాటని మనకి పాడుకుంటూ ఉంటారు. అలా కోడలు పుట్టింటికి వెళ్తుంటే పక్కన వదినలు ఉంటారు, వాళ్ళు సరసాలాడుతూ ఉంటారు. పోయిరావమ్మా ఓ వదిన మీ ఇంటికి చక్కంగాను, పొద్దోయి అన్నయ్య వచ్చేను జల్తారు చీరళ్ళు కట్టు వదినమ్మ, చుక్కలాంటి బొట్టు చక్కగా పెట్టమ్మ, చిలక పచ్చ చీర చక్కగా కట్టమ్మ, చింతాకు రవి కళ్ళు తొడుగు వదినమ్మ, వదిన గారు మీరు వాసిగలవారు, ఓ వదిన వల్లంగి పిట్ట, ఓ వదిన వల్లంగి పిట్ట. ఇలా ఆ సరదా సన్నివేశాలతోటి అన్నగారితోటి చక్కగా పుట్టింటికి వెళ్ళి సంతోషంగా పండుగ జరుపుకుని చక్కగా ఓ వారం తర్వాత తిరిగి వస్తూ ఉంటారు స్త్రీలు. మోహన్వాణి ఛానల్ వారు ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.